హెబ్రీయుల పుస్తకాన్ని అధ్యాయాల వారీగా సంగ్రహంగా చెప్పాలంటే, పాత నిబంధన వ్యక్తులు మరియు సంస్థలపై యేసు యొక్క ఆధిపత్యాన్ని స్థాపించే పోలికల శ్రేణిగా చెప్పవచ్చు. తరువాత విశ్వాసులు పట్టుదల ద్వారా నమ్మకంగా ఉండటానికి ప్రోత్సాహం ఉంటుంది. హెబ్రీయుల గ్రంథములో 1 నుండి 4 అధ్యాయములో దేవదూతలు, మోషే కంటే యేసు యొక్క గొప్పతనం మరియు విశ్రాంతి యొక్క వాగ్దానం. Jesus' superiority to angels, Moses, and the promise of rest. ఒకటో అధ్యాయములో యేసును దేవుని కుమారుడిగా, దేవదూతల కంటే ఉన్నతుడిగా, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా మరియు అన్ని విషయాలను పోషించేవాడిగా పరిచయం చేస్తుంది. Introduces Jesus as the Son of God, superior to angels, who is the radiance of God's glory and sustainer of all things. ఇక 1వ అధ్యాయము వినండి. హీబ్రూ వారికి లేఖ. హీబ్రూ 1వ అధ్యాయం. పురాతన కాలంలో దేవుడు అనేక సమయాలలో నానా విధాలుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ చివరి రోజుల్లోనైతే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుణ్ణి అన్నిటికీ వారసుడుగా నియమించాడు. కుమారుని ద్వారానే విశ్వాన్ని సృజించాడు కూడా. ఆ కుమారుడు దేవుని మహిమా తేజస్సు, దేవుని స్వభావ స్వరూపం. ఆయన బలప్రభావాలు గల తన వాక్కు చేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు. మన పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసిన తరువాత ఆయన ఉన్నత స్థానంలో మహాఘనపూర్ణుని కుడిప్రక్కన కూర్చున్నాడు. దేవదూతల కంటే ఆయన వారసత్వంగా ఎంత శ్రేష్టమైన పేరు పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడయ్యాడు కూడా. దేవుడు దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? నీవు నా కుమారుడవు, ఈరోజు నిన్ను కన్నాను. లేదా నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అంతేకాదు, ఆయన ఆ ప్రముఖుణ్ణి లోకంలోకి మళ్లీ రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను ఆరాధించాలి అన్నాడు. దేవదూతలను గురించి ఆయన ఇలా అంటున్నాడు: తన దూతలను గాలి వంటి వారుగా, తన సేవకులను మంటల లాంటి వారుగా చేసుకునేవాడు. తన కుమారునితో అయితే ఇలా అంటున్నాడు: దేవా, నీ సింహాసనము శాశ్వతంగా ఉంటుంది, నీ రాజదండము న్యాయదండం. నీవు న్యాయాన్ని ప్రేమించావు, అన్యాయాన్ని అసహించుకున్నావు. అందుచేత దేవుడు నీ దేవుడు నిన్ను నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించాడు. కుమారుణ్ణి గురించి ఇంకా అన్నాడు: ప్రభూ, ఆరంభములో నీవు భూమికి పునాది వేశావు, ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే. అవి అంతరించిపోతాయి, నీవైతే ఉంటావు. అవన్నీ వస్త్రములాగా పాతబడిపోతాయి, పైపంచలాగా వాటిని మడిచివేస్తావు. అవి మార్చబడతాయి, కాని నీవు ఒకే తీరున ఉండేవాడవు. నీ సంవత్సరాలకు అంతము అంటూ ఉండదు. దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? నీ శత్రువులను నీ పాదాల క్రింద పీటగా నేను చేసే వరకు నా కుడి ప్రక్కన కూర్చొని ఉండు. దేవదూతలంతా ముక్తి వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపబడి సేవ చేస్తున్న ఆత్మలే గదా. రెండో అధ్యాయములో యేసు బాధలను మరియు భవిష్యత్తు మహిమను చర్చిస్తుంది మరియు రక్షణ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తుంది. Discusses Jesus' suffering and future glory and warns against neglecting the message of salvation. ఇక రెండో అధ్యాయము వినండి. హీబ్రూ 2వ అధ్యాయం. అందుచేత మనం విన్న సంగతుల నుంచి కొట్టుకుపోకుండా వాటిలో మరి ఎక్కువ శ్రద్ధ వహించాలి. దేవదూతల చేత దేవుడు పలికించిన వాక్కు స్థిరంగా ఉండడం వల్ల
ప్రతి అతిక్రమానికి, అవిధేయత క్రియకు న్యాయమైన ప్రతిఫలం కలిగింది. ఇలాంటప్పుడు మనం ఇంత గొప్ప ముక్తి లెక్క చేయకపోతే ఎలా తప్పించుకుంటాం? ఈ ముక్తి మొదట ప్రభువు తానే ప్రకటించాడు. ఆయన మాటలు విన్నవారు దానిని మనకు రూఢీ చేశారు. దేవుడు కూడా తన ఇష్టప్రకారం సూచకమైన క్రియలు, వింతలు, నానావిధాల అద్భుతాలు, పవిత్రాత్మ ఉచిత వరాలు అనుగ్రహించడం ద్వారా వారితో పాటు సాక్ష్యమిచ్చాడు. మేము రాబోయే లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దానిని దేవుడు దేవదూతల వశం చేయలేదు. కాని ఒక వ్యక్తి ఒకచోట ఇలా సాక్ష్యం చెప్పాడు. నీవు మనిషిని తలుచుకోవడానికి వాడెంతటివాడు? నరపుత్రుని గురించి ఆలోచించడానికి వాడేపాటివాడు? అతన్ని కొంతకాలం పాటు దేవదూతల కంటే తక్కువ వాణ్ణి చేశావు గాని మహిమ ఘనతలు అతని మీద కిరీటంలా ధరింపజేశావు. నీ చేతితో నిర్మించిన వాటి మీద అతనికి అధికారం ఇచ్చావు. సమస్తము అతని వశంలో అతని పాదాల క్రింద ఉంచావు. దేవుడు సమస్తము అతని వశంలో, అతని క్రింద అంటే అతని క్రింద ఉంచక విడిచిపెట్టింది ఏదీ లేదన్నమాట. అయినా సమస్తము అతని క్రింద ఉంచడం మనమింకా చూడలేదు. అయితే మనం చూచేది ఏమిటంటే, మరణబాధలు అనుభవించడానికి కొంతకాలం పాటు దేవదూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డ యేసు మీద మహిమ, ఘనతలు కిరీటంలాగా ధరింపచేయడం. దేవుని అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరి కోసము ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఎవరి కోసం సమస్తము ఉన్నదో, ఎవరి ద్వారా సమస్తము ఉన్నదో ఆయన అనేక మంది కుమారులను మహిమలోకి తేవడంలో వారి విముక్తికర్తను బాధల ద్వారా పరిపూర్ణుని చేశాడు. అలా చేయడం ఆయనకు తగినదే. ఎందుకంటే పవిత్రపరిచేవాడు, పవిత్రపరచబడ్డవారు ఒకరికే చెందినవారు. అందుచేత ఆయన వారిని సోదరులనడానికి సిగ్గుపడడు. నీ పేరు నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్య నీ కీర్తిని సంకీర్తనం చేస్తాను అన్నాడు. ఆయన మీద నా నమ్మకం ఉంచుతాను అన్నాడు. నన్ను, దేవుడు నాకిచ్చిన పిల్లలను చూడండి అని కూడా అన్నాడు. ఆ పిల్లలకు రక్తమాంసాలు ఉన్న కారణంగా ఆయన కూడా రక్తమాంసాల గలవాడయ్యాడు. తన మరణం ద్వారా మరణశక్తి గలవాణ్ణి అంటే అపనంద పిశాచాన్ని శక్తిహీనుణ్ణి చేయాలని, మరణ భయం చేత తాము బ్రతికినంతకాలం బానిసత్వానికి లోనైన వారిని విడిపించాలని అందులో ఆయన ఉద్దేశం. ఆయన చేపట్టినది దేవదూతలను కాదుగాని అబ్రహాము సంతానాన్నే. అందుచేత అన్నిట్లో ఆయనను తన సోదరుల లాంటి వాణ్ణిగా చేయవలసి వచ్చింది. ఎందుకని? ఆయన దేవుని విషయాలలో జాలిగల నమ్మకమైన ప్రముఖ యాజీ అయి ప్రజల పాపాలను గురించి తనను బలిగా సమర్పించి దేవుని కోపాన్ని తొలగించవలసి వచ్చింది. ఆయన విషమ పరీక్షలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక విషమ పరీక్షలకు గురి అయిన వారికి తోడ్పడగలడు. మూడో అధ్యాయములో యేసును మోషేతో పోల్చి అవిశ్వాసం మరియు అవిధేయతకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. దేవుని ఇంటిపై వారి నమ్మకాన్ని కలిగి ఉండమని విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. Compares Jesus to Moses and warns against unbelief and disobedience, urging believers to hold to their confidence in God's house. ఇక మూడో అధ్యాయము వినండి. హీబ్రూ 3వ అధ్యాయం. అందుచేత పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొన్న పవిత్రులైన సోదరులారా, మనం ఒప్పుకున్న రాయబారి ప్రముఖ యాజీ క్రీస్తు యేసును గురించి బాగా తలపోయండి. మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో ఎలా నమ్మకంగా ఉన్నాడో అలాగే యేసు కూడా తనను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. కాని ఇంటికంటే ఇల్లు కట్టేవాడు ఎక్కువగా గౌరవార్హుడు. అలాగే ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు తగినవాడుగా లెక్కలోకి వచ్చాడు. ప్రతి ఇల్లు ఎవరో ఒకరు నిర్మిస్తారు గాని సమస్తము నిర్మించినవాడు దేవుడే. మోషే
దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నది సేవకుడుగానే. అది తరువాత చెప్పబడే వాటికి సాక్ష్యంగా ఉంది. క్రీస్తు అయితే నమ్మకంగా ఉన్నది కుమారుడుగానే, తన సొంత ఇంటి మీదే. మనం అంతం వరకు ఆశాభావం వల్ల కలిగే ధైర్యాన్ని, అతిశయాన్ని గట్టిగా చేపట్టామంటే మనమే ఆయన ఇల్లు. అందుచేత పవిత్రాత్మ ఇలా చెబుతున్నాడు, ఈరోజు మీరు ఆయన స్వరం వింటే, మీ పూర్వీకులు నాకు కోపం రేపే సందర్భంలో ఎడారిలో ఆ పరీక్ష రోజున జరిగినట్టు మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి. అప్పుడు వారు నన్ను శోధిస్తూ పరీక్షించారు, 40 సంవత్సరాలు నా కార్యకలాపాలు చూశారు కూడా. గనుక నేను ఆ తరం వారి మీద కోపపడ్డాను. వారు హృదయాల్లో ఎప్పుడూ దారి తప్పిపోతున్నారు, నా త్రోవలు వారు ఎరుగరు అన్నాను. అందుచేత నేను నా ఆగ్రహంతో వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని శపథం చేశాను. సోదరులారా, మీలో ఎవరికైనా ఒకవేళ నమ్మకం లేని చెడ్డ హృదయం, దేవుణ్ణి విడిచిపెట్టిపోయే హృదయం ఉందేమో అని జాగ్రత్త వహించండి. ఈరోజు ఆయన స్వరం వింటే, మీ పూర్వీకులు నాకు కోపం రేపిన సందర్భంలో జరిగినట్టు మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి అని ఆయన చెప్పాడు గదా. అందుచేత ఈరోజు అనే సమయం ఇంకా ఉండగానే మీలో ఎవరైనా ఒకవేళ పాపము ద్వారా కలిగే మోసం చేత కఠినులు కాకుండా దినదినం ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఉండండి. ఎందుకంటే మొదట మనకున్న విశ్వాస నిశ్చయత అంతం వరకు గట్టిగా చేపట్టితేనే క్రీస్తులో పాలిభాగస్థులమయ్యాం. దేవుని స్వరం విని ఆయనకు కోపం రేపినదెవరు? ఈజిప్టు దేశం నుంచి మోషే తీసుకువచ్చిన వారంతా గదా. 40 సంవత్సరాల పాటు దేవుడు కోపపడినది ఎవరి మీద? అపరాధం చేసిన వారి మీదే గదా. వారి మృతదేహాలు ఎడారిలో కూలిపోయాయి కూడా. తన విశ్రాంతిలో ప్రవేశించరని ఆయన శపథం చేసినది ఎవరిని గురించి? అవిధేయులను గురించే గదా. గనుక వారు అవిశ్వాసం కారణంగా ప్రవేశించలేకపోయారని గ్రహిస్తున్నాం. 4వ అధ్యాయములో దేవుని ఆధ్యాత్మిక విశ్రాంతి యొక్క వాగ్దానాన్ని వివరిస్తుంది మరియు ఆయన వాక్యం సజీవమైనది మరియు చురుకైనది అని నొక్కి చెబుతుంది. Describes the promise of God's spiritual rest and emphasizes that his word is living and active. ఇక 4వ అధ్యాయము వినండి. హీబ్రూ 4వ అధ్యాయం. అందుచేత ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం కోసం వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నప్పుడు మీలో ఎవరైనా దానిని అందుకోకుండా ఉన్నారేమో అని భయంతో ఉందాం. శుభవార్తను మనకు వారికి ప్రకటించడం జరిగింది. అయితే విన్న వాక్కు వల్ల వారికి ప్రయోజనమేమీ కలగలేదు. ఎందుకంటే విన్నవారిలో వాక్కుతో నమ్మకం కలిసినది కాదు. నమ్మిన మనమైతే విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నాం. జగత్తుకు పునాది ఏర్పడినప్పటి నుంచి ఆ కార్యకలాపాలన్నీ ముగిసి ఉన్నా, నేను ఆగ్రహంతో వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని శపథం చేశాను అన్నాడు. అంతేకాదు, ఆయన 7వ రోజు గురించి, దేవుడు తన పనులన్నీ సంపూర్తి చేసి 7వ రోజున పని మానుకున్నాడు అని ఒక చోట అన్నాడు. మళ్ళీ ఈ చోట, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించాలని ఉందన్న మాటేగాని, మొదట శుభ సందేశ ప్రకటన విన్నవారు అవిధేయత కారణంగా ప్రవేశించకపోవడం వల్ల ఆయన మళ్ళీ ఈరోజు అనే మరో సమయాన్ని నియమించాడు. ముందు చెప్పినట్టు, ఈరోజు మీరు ఆయన స్వరం వింటే మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి. అంటే చాలా కాలానికి దావీదు చేత పలికించాడు. ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి కలిగించాడు అంటే ఆ తరువాత మరో రోజును ఉద్దేశించి దేవుడు చెప్పి ఉండడు. అందుచేత
దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఎందుకంటే దేవుడు తన పనులు మానుకొన్నట్టే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవారు కూడా తమ పనులు మానుకొన్నారు. అందుచేత ఆ అవిధేయుల పోకడ ప్రకారంగా ఎవరైనా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి శ్రద్ధ వహించుకొందాం. ఎందుకంటే దేవుని వాక్కు జీవము గలది, బలప్రభావాలు గలది, రెండంచుల ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడిగలది. అది లోపలికి దూసుకుపోతూ ప్రాణాన్ని, ఆత్మను విభాగిస్తుంది, కీళ్లను, మూలుగను వేరు చేస్తుంది, తలంపులకు, హృదయ భావాలకు తీర్పు చేస్తుంది. సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన కంటికి సమస్తము తేటతెల్లంగా, బట్టబయలుగా కనిపిస్తుంది. అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. అయితే మనకు గొప్ప ప్రముఖ యాజీ ఒకడు ఉన్నాడు. ఆయన ఆకాశాల గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు. అందుచేత మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాం. ఎందుకంటే మనకు ఉన్న ప్రముఖ యాజీ మన బలహీనతల విషయంలో సానుభూతి లేనివాడు కాడు. ఆయన మనలాగే అన్నిటిలో విషమ పరీక్షలకు గురి అయ్యాడు గాని ఆయన పాపం లేనివాడు. కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయం కోసం కృప కలిగేలా ధైర్యంతో కృపసింహాసనం దగ్గరికి చేరుదాం. హెబ్రీయుల గ్రంథములో 5-7 అధ్యాయములో ప్రధాన యాజకుడిగా యేసు యొక్క గొప్పతనం, జీసస్ సుపీరియారిటీ యాజ్ ద హై ప్రీస్ట్. 5వ అధ్యాయములో యేసు తన విధేయత మరియు బాధల ద్వారా శాశ్వత రక్షణకు మూలంగా మారాడని వివరిస్తుంది మరియు విశ్వాసులు ప్రాథమిక బోధనలకు మించి ముందుకు సాగాలని గమనిస్తుంది. Explains that Jesus became the source of eternal salvation through his obedience and suffering, and notes that believers need to move beyond elementary teachings. ఇక 5వ అధ్యాయము వినండి. హీబ్రూ 5వ అధ్యాయం. మనుషులలో నుంచి ఎంపిక చేయబడ్డ ప్రతి ప్రముఖ యాజీని నియమించినది దేవుని విషయాలలో మనుషుల తరపున ఉండి పాపాల కోసం యజ్ఞాలు, బలులు అర్పించడానికే. అతడు కూడా బలహీనతకు గురి అయినవాడు గనుక తెలివి లేక త్రోవ తప్పిన వారి పట్ల మృదుభావంతో వ్యవహరించగలడు. అందుచేత అతడు ప్రజల నిమిత్తం పాపాల కోసం బలులు అర్పించవలసి ఉన్నట్టే తన నిమిత్తం కూడా అర్పించవలసి ఉంది. ఈ ఘనత ఎవ్వడూ తనకు తానే తీసుకొన్నది కాదు. అది పొందేవాడు అహరోనులాగే దేవుని పిలుపు అందినవాడు. అలాగే క్రీస్తు కూడా ప్రముఖ యాజీ కావడానికి తనను తానే గౌరవించుకోలేదు. నీవు నా కుమారుడవు, ఈరోజు నిన్ను కన్నాను అని ఆయనతో చెప్పిన వాడే అలా ఆయనను గౌరవించాడు. దీనికి అనుగుణంగానే మరోచోట దేవుడు ఇలా అన్నాడు, నీవు మెల్కీసెదెక్ వరుస ప్రకారము సదాకాలం యాజివి. క్రీస్తు భూమి మీద సశరీరంగా ఉన్న రోజులలో తనను చావులో నుంచి రక్షించగలవానికి గట్టి ఏడుపులతో, కన్నీళ్లతో ప్రార్థనలు, విన్నపాలు అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడు విన్నాడు. ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకొన్నాడు. అంతేకాక ఆయన పరిపూర్ణుడై తన మాట విన్న వారందరికీ శాశ్వతమైన విముక్తికి మూలాధారమయ్యాడు. దేవుడు ఆయనను మెల్కీసెదెక్ వరుస ప్రకారం ప్రముఖ యాజీగా పిలిచి నియమించాడు. ఆయనను గురించి చెప్పడానికి మాకెన్నో సంగతులున్నాయి గాని వాటిని మీకు వివరించి చెప్పడం కష్టమే. ఎందుకంటే వినడంలో మీరు మందబుద్ధులయ్యారు. కాలాన్ని బట్టి చూస్తే మీరిప్పుడు ఉపదేశకులై ఉండాలి గాని మరొకడు మీకు దేవోక్తుల్లో ఉన్న మొదటి పాఠాలు మళ్లీ నేర్పవలసి ఉంది. మీకు అవసరమైనది బలమైన ఆహారం కాదుగాని పాలే. అలా తయారయ్యారు. పాలు మాత్రం తీసుకునేవారంతా పసిపిల్లలే. అలాంటి వ్యక్తికి నీతి న్యాయాల సందేశం విషయంలో అనుభవం లేదు. బలమైన ఆహారం పెద్దలకే, అంటే మంచి చెడ్డలు గుర్తించడానికి వారి మనశ్శక్తులు వాడుకోవడం వల్ల
వాటిని సాధనం చేసుకున్న వారికే. 6వ అధ్యాయములో ఆత్మకు లంగరుగా ఆశను నిర్వచిస్తుంది మరియు సత్య జ్ఞానాన్ని పొందిన తర్వాత పడిపోకుండా హెచ్చరిస్తుంది. Defines hope as an anchor for the soul and warns against falling away after receiving the knowledge of the truth. ఇక 6వ అధ్యాయము వినండి. హీబ్రూ 6వ అధ్యాయం. అందుచేత క్రీస్తును గురించిన ప్రాథమికమైనవి మాని సంపూర్ణతకు సాగిపోదాం. అంటే నిర్జీవ క్రియల విషయం పశ్చాత్తాపపడము, దేవుని మీద నమ్మకం ఉంచడము, బాప్తిసాలను గురించిన ఉపదేశము, చేతులుంచడము, చనిపోయిన వారు లేవడము, శాశ్వతమైన తీర్పు, వీటికి పునాది మళ్లీ వేయకుండా ముందుకు సాగిపోదాం. దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం. ఎందుకంటే ఒకసారి మనోనేత్రాలు వెలుగొంది ఉచితమైన పరలోక వరాన్ని రుచిచూచి పవిత్రాత్మలో పాల్గొని దేవుని హితవాక్కును వచ్చే యుగ ప్రభావాలను రుచిచూచిన వారు ఆ తరువాత దారి ప్రక్కన పతనమయ్యారు అంటే వారిని మళ్లీ పశ్చాత్తాపపడేలా చేయడం అసాధ్యం. ఎందుకని? వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్లీ సిలువ వేసి ఆయనను బట్టబయలుగా అవమానానికి గురిచేస్తారు. భూమి తరచుగా కురిసిన వాన పీల్చుకొని ఎవరికోసం వ్యవసాయం జరుగుతున్నదో వారికి తగిన పంట ఇస్తూ దేవుని దీవెనలో పాలు పొందుతుంది. కాని ముండ్లతుప్పలు, గచ్చతీగలు దానిలో పెరిగితే అది తిరస్కారమై శాపానికి గురికాబోతున్నది. చివరికి దానిని కాల్చివేయడం జరుగుతుంది. అయితే ప్రియ సోదరులారా, మేమిలా మాట్లాడుతూ ఉన్నా ఇంతకంటే మీ పరిస్థితులు మంచివని, విముక్తి, రక్షణ గలదని మాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు చేసిన పనిని ఆయన మరువడు. పవిత్రులకు మీరు ప్రయాసతో సేవ చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అందులో తన పేరు పట్ల మీరు చూపిన ప్రేమను ఆయనేమీ మరువడు. మీలో ప్రతి ఒక్కరూ పూర్తి నిశ్చయతతో ఆశాభావం అనుభవించడానికి అలాంటి శ్రద్ధాసక్తులు చివరిదాకా చూపాలని, మీరు మందబుద్ధులు కాక నమ్మకము ద్వారా, ఓర్పు ద్వారా దేవుని వాగ్దానాలకు వారసులైన వారిని అనుకరించాలని మా ఆశ. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడని శపథం చేయలేక తన తోడని శపథం చేస్తూ ఇలా అన్నాడు: నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను, నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేస్తాను. ఈ విధంగా అబ్రహాము కొంతకాలం ఓపికతో ఎదురుచూచిన తరువాత అతనికి వాగ్దానం నెరవేరింది. మనుషులు తమకంటే గొప్పవాని తోడని శపథం చేస్తారు. అలా పలికిన దానిని శపథం బలపరిచి ప్రతి వివాదాన్ని అంతం చేస్తుంది. అలాగే దేవుడు కూడా తాను ఉద్దేశించినది మార్పు లేనిదని తన వాగ్దాన వారసులకు చూపాలని కోరి శపథం చేశాడు. మార్పు చెందని ఈ రెండు ఉన్నాయి. వాటి విషయంలో దేవుడు అబద్ధమాడడం అసాధ్యం. వాటిని బట్టి మన ముందు ఉంచిన ఆశాభావం చేజిక్కించుకోవడానికి శరణాగతులైన మనకు గట్టి ప్రోత్సాహం ఉండాలని ఆయన కోరిక. ఈ ఆశాభావం మన ఆత్మకు లంగరు లాంటిది, భద్రమైనది, సుస్థిరమైనది, తెరలోపల ఉన్న దానిలోకి ప్రవేశిస్తూ ఉండేది. యేసు మన కోసం మనకు ముందుగా అందులో ప్రవేశించాడు. ఆయన మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం ప్రముఖ యాజీ అయ్యాడు. 7వ అధ్యాయములో పూర్తిగా రక్షించగల మరియు మన కోసం మధ్యవర్తిత్వం వహించగల పూజారి అయిన మెల్కీసెదెక్ క్రమంలో యేసు యొక్క ఉన్నతమైన మరియు శాశ్వతమైన యాజకత్వాన్ని హైలైట్ చేస్తుంది. Highlights Jesus' superior and eternal priesthood in the order of Melchizedek, a priest who can save completely and intercede for us. ఇక 7వ అధ్యాయము వినండి. హీబ్రూ 7వ అధ్యాయం. ఈ మెల్కీసెదెక్ షాలేం పట్టణం రాజు, సర్వాతీతుడైన దేవుని యాజీ. రాజులను వధించి తిరిగి వస్తూ ఉన్న అబ్రహామును అతడు కలుసుకుని అతన్ని దీవించినవాడు. అబ్రహాము అతనికి అన్నిట్లో 10వ భాగం ఇచ్చాడు.
మొదట అతని పేరుకు అర్థం నీతి న్యాయాలకు రాజు, తరువాత షాలేం రాజు అంటే శాంతికి రాజు. అతడు తల్లి తండ్రి వంశవృక్షం లేనివాడు. అతని రోజులకు ఆది జీవితానికి అంతం అంటూ లేవుగాని దేవుని కుమారునిలాగా చేయబడి అతడు ఎప్పటికీ యాజీ అయి ఉన్నాడు. అతడెంత గొప్పవాడో చూడండి. వంశకర్త అబ్రహాము కొల్లగొట్టిన శ్రేష్టమైన వాటిలో 10వ భాగం అతనికిచ్చాడు. లేవీ సంతానంలో యాజీ పదవి పొందినవారు తమ సోదరుల దగ్గర అంటే అబ్రహాము వంశంలో జన్మించిన ప్రజల దగ్గర 10వ భాగం పుచ్చుకోవాలని ధర్మశాస్త్రంలో ఆదేశం ఉంది. అయితే వారి వంశానికి చెందని వాడైన మెల్కిసెదెక్ దేవుని వాగ్దానాలు గల అబ్రహాము నుంచి 10వ భాగం పుచ్చుకుని అతణ్ణి దీవించాడు. దీవించేవాడు అధికుడు, దీవెన అందుకునేవాడు తక్కువ వాడనే మాట ఎవరూ కాదనలేరు. అంతేకాదు, ఇక్కడ చావుకు లోనయ్యే మనుషులు 10వ భాగం పుచ్చుకుంటున్నారు. కాని అక్కడ ఎప్పటికీ బ్రతికేవాడని చెప్పబడేవాడు 10వ భాగం పుచ్చుకొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే 10వ భాగం పుచ్చుకున్న లేవి అబ్రహాము ద్వారా 10వ భాగం ఇచ్చాడు. ఎలాగంటే మెల్కిసెదెక్ అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి ఇంకా తన పూర్వీకుడి గర్భంలోనే ఉన్నాడు. లేవి వారి యాజధర్మం అనే పునాది మీద ఇజ్రాయేలు ప్రజకు ధర్మశాస్త్రం వచ్చింది. యాజధర్మం ద్వారా సంపూర్ణత కలిగేదైతే అహరోను వరుసలో పిలుపు ప్రకారం కాక మెల్కిసెదెకు వరుస ప్రకారం మరో యాజి రావలసిన అవసరమేముంది? యాజధర్మం మారింది అంటే దాని ధర్మశాస్త్రం కూడా మారడం తప్పనిసరి. ఈ సంగతులు ఎవరిని గురించి చెప్పబడ్డాయో ఆయన వేరే గోత్రానికి చెందినవాడు. ఆ గోత్రికులలో ఎవ్వరూ బలిపీఠం దగ్గర ఎన్నడూ సేవ చేయలేదు. మన ప్రభువు యూదావంశంలో జన్మించాడని తేటతెల్లమే. ఈ గోత్రాన్ని ఉద్దేశించి మోషే యాజులను గురించి ఏమీ చెప్పలేదు. మెల్కిసెదెకును పోలిన మరో యాజీ రావడం కారణంగా మేము చెప్పినది ఇంకా తేటతెల్లమే. ఎలాగంటే ఈ యాజీ ధర్మశాస్త్రంలోని దేహ సంబంధమైన షరతు ప్రకారం కాక అంతములేని జీవానికున్న బలప్రభావాల ప్రకారమే వచ్చాడు. ఇందుకు నీవు మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం యాజీవి అని దేవుడు సాక్ష్యమిచ్చాడు గదా. ధర్మశాస్త్రం దేనిని పరిపూర్ణమైనదిగా చేయలేదు. యాజులను గురించిన మొదటి విధి బలహీనమైనది, పనికిమాలినది గనుక దానిని రద్దు చేయడము, దానికంటే శ్రేష్టమైన ఆశాభావాన్ని తెచ్చిపెట్టడము జరిగింది. దీనిని బట్టి మనం దేవుణ్ణి సమీపిస్తున్నాం. మరో విషయం, శపథం లేకుండా ఇదంతా జరగలేదు. వారేమో శపథం లేకుండా యాజులయ్యారు, యేసైతే శపథంతోనే. నీవు మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం యాజీవి. ప్రభువు ప్రమాణం చేశాడు, ఆయన మాటకు తిరుగులేదు అని ఆయనతో చెప్పిన వాని ద్వారానే యాజీ అయ్యాడు. ఈ విధంగా పాతదానికంటే మరీ శ్రేష్టమైన వడంబడికకు యేసు పూచీదారుగా ఉన్నాడు. మరొకటి, అప్పటి యాజులు అనేకులు. ఎందుకంటే మరణం కారణంగా వారు సేవలో సాగిపోలేకపోయారు. ఈయన అయితే శాశ్వతంగా సేవలో సాగిపోతూ ఉన్నాడు గనుక ఆయన యాజధర్మం మారనిది. ఈ కారణం చేత తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వారిని శాశ్వతంగా రక్షించగలవాడు. ఎందుకంటే వారి పక్షముగా విన్నవించడానికి ఆయన ఎప్పటికీ జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రముఖ యాజీ మనకు తగినవాడే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కళంకమేమీ లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు, ఆకాశాల కంటే ఉన్నతుడైనవాడు. మునుపటి ప్రముఖ యాజులలాగా ఆయన మొదట తన పాపాల కోసం బలులు సమర్పించనక్కరలేదు. తరువాత ప్రజల కోసం రోజు బలులు సమర్పించనక్కరలేదు. తనను తాను సమర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఇది చేసి ముగించాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజులుగా నియమించేది గాని ధర్మశాస్త్రం తరువాత ప్రమాణంతో వచ్చిన మాట దేవుని కుమారుణ్ణి యాజిగా నియమించింది. ఈయన శాశ్వతంగా పరిపూర్ణ సిద్ధి పొందినవాడు. హెబ్రీయుల గ్రంథములో 8 నుండి 10 అధ్యాయములో
కొత్త నిబంధన మధ్యవర్తిగా యేసు యొక్క ఉన్నతత్వం, జీసస్ superiority as the mediator of the new covenant, 8వ అధ్యాయములో యేసు పరిచర్య మరియు కొత్త నిబంధన పాత వాటి కంటే ఉన్నతమైనవని ప్రకటిస్తుంది, ఎందుకంటే అది హృదయంపై వ్రాయబడిన దేవుని ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. Declares that Jesus' ministry and the new covenant are superior to the old ones, as it is based on God's law written on the heart. ఇక 8వ అధ్యాయము వినండి. హీబ్రూ 8వ అధ్యాయం. మేము చెబుతున్న సంగతులలో ముఖ్యాంశమిదే. ఇలాంటి ప్రముఖ యాజీ ఒకడు మనకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్న మహాఘనపూర్ణుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. పవిత్ర గర్భాలయంలో, అంటే నిజమైన ఆరాధనా గుడారంలో ఆయన సేవ చేస్తున్నవాడు. ఈ ఆరాధనా గుడారాన్ని వేసినది మనుషులు కాదుగాని ప్రభువే. ప్రతి ప్రముఖ యాజీ అర్పణలు బలులు అర్పించటానికి నియమితమైనవాడు. అందుచేత ఈ ప్రముఖ యాజికి కూడా అర్పించడానికి ఒకటి ఉండాలి. ఈయన భూమి మీద ఉంటే యాజిగా ఉండనే ఉండడు, ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారమైన అర్పణలు అర్పించేవారు ఉన్నారు. అయితే వారు సేవ చేసేది పరలోక విషయాలకు సూచనగా, నీడగా ఉన్న దాన్ని మాత్రమే. మోషే ఆరాధనా గుడారం నిర్మించబోయినప్పుడు దేవుడు అతన్ని హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: ఈ పర్వతం మీద నీకు చూపెట్టిన నమూనా ప్రకారమే అన్నీ చేయాలి సుమా. ఈయనకైతే దానికంటే మరి శ్రేష్టమైన సేవ లభించింది. అంతేకాకుండా ఆయన పాత వడంబడిక కంటే శ్రేష్టమైన వడంబడికకు మధ్యవర్తి. ఇది పాత వాగ్దానాల కంటే శ్రేష్టమైన వాగ్దానాల మీద స్థాపితమైనది. ఒకవేళ ఆ మొదటి వడంబడిక లోపం లేనిదైతే రెండో దానికి అవకాశం కోసం వెతికి ఉండేది కాదు. కాని దేవుడు వారి విషయం తప్పు మోపి ఇలా అన్నాడు: ఇదిగో విను, ప్రభువు చెప్పేదేమంటే, ఒక కాలం రాబోతుంది, అప్పుడు నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త వడంబడిక చేస్తాను. నేను ఈజిప్టులో నుంచి వారి పూర్వీకులను చేయి పట్టుకుని నడిపించాను. ఈ కొత్తది నేను ఆ కాలంలో వారితో చేసిన వడంబడికలాగా ఉండదు, ఎందుకంటే వారు నా వడంబడికలో నిలకడగా ఉండిపోలేదు, కనుక నేను వారిని లెక్క చేయలేదని ప్రభువు చెబుతున్నాడు. ఆ రోజులైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో చేయబోయే వడంబడిక ఇదే. ఇది ప్రభువు చెబుతున్నాడు. నేను నా శాసనాలు వారి మనస్సులలో ఉంచుతాను, వాటిని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. వారంతా అల్పులైన ఘనులైన నన్ను తెలుసుకుంటారు, కనుక యెహోవాతో పరిచయం చేసుకో అంటూ వారు తమ తమ సాటి పౌరులకు సోదరులకు బోధించరు. నేను వారి అన్యాయాన్ని గురించి కరుణ చూపుతాను, వారి పాపాలను ధర్మ విరుద్ధ చర్యలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఆయన క్రొత్త వడంబడిక అన్నప్పుడు మొదటి దాన్ని పాతదిగా చేశాడు. ఏదైతే పాతగిలి ఉడిగిపోతుందో అది అంతర్ధానమైపోవడానికి సిద్ధంగా ఉంటుంది. 9వ అధ్యాయములో పాత నిబంధన కింద చేసిన త్యాగాల కంటే ఉన్నతమైన భూసంబంధమైన పవిత్ర స్థలాన్ని మరియు క్రీస్తు రక్తం యొక్క శక్తివంతమైన శుద్ధీకరణను వివరిస్తుంది. Describes the earthly sanctuary and the powerful cleansing of Christ's blood, which is superior to the sacrifices made under the old covenant. ఇక 9వ అధ్యాయము వినండి. హీబ్రూ 9వ అధ్యాయం. మొదటి వడంబడికకు కూడా దైవ సంబంధమైన సేవ కోసం న్యాయ నియమాలు, భూసంబంధమైన పవిత్రాలయం ఉన్నాయి. ఒక ఆరాధనా గుడారాన్ని తయారు చేశారు. దాని ముందు భాగంలో దీపస్తంభం, బల్ల, సన్నిధి రొట్టెలు ఉన్నాయి.
ఈ భాగాన్ని పవిత్ర స్థలం అంటారు. రెండో తెర వెనుక అతి పవిత్ర స్థలమనే భాగం ఉంది. అందులో బంగారు ధూపార్తి, పూర్తిగా బంగారు తొడుగు చేసిన ఒడంబడిక పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉన్న బంగారు పాత్ర, చిగిర్చిన అహరోను దండం, ఒడంబడిక పలకలు ఉన్నాయి. పెట్టెకు పైగా మహిమకు చెందిన కెరూబులు కరుణాపీఠాన్ని కమ్ముకొని ఉన్నాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు వివరించి చెప్పలేము. ఈ విధంగా ఇవన్నీ తయారైనప్పుడు యాజులు ఆరాధనా గుడారంలోని ఆ ముందు భాగంలో ఎప్పుడూ ప్రవేశిస్తూ దైవిక సేవ జరిగిస్తూ ఉండేవారు. అయితే ఆ రెండో భాగంలోకి సంవత్సరానికి ఒక్కసారే ప్రముఖ యాజీ ఒక్కడే ప్రవేశించేవాడు. రక్తం లేకుండా ప్రవేశించలేదు. అతడా రక్తం తన కోసం, ప్రజలు తెలియక చేసిన పాపాల కోసం అర్పించాడు. ఈ ప్రకారం ఆ మొదటి ఆరాధనా గుడారం నిలిచి ఉన్నప్పుడు అతి పవిత్ర స్థలంలోకి మార్గమేదో వెల్లడి కాలేదని పవిత్రాత్మ సూచిస్తున్నాడు. అదంతా ప్రస్తుత కాలానికి ఉదాహరణ లాంటిది. అర్పించిన ఆ అర్పణలు, బలులు ఆ ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు. అవి అన్నపానాలు, నానా విధాల జల సంస్కారాలు, దేహ సంబంధమైన విధులకు సంబంధించినవి మాత్రమే. అవి దిద్దుబాటు కాలం వరకే విధించబడేవి. అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలను గురించి ప్రముఖ యాజిగా పాత ఆరాధనా గుడారం కంటే మరింత ఘనంగా, పరిపూర్ణంగా ఉన్న దాని ద్వారా వచ్చాడు. ఇది చేతులతో చేసినది కాదు, ఈ సృష్టికి సంబంధమైనది కాదన్నమాట. ఆయన మనుషుల కోసం శాశ్వత విముక్తి సంపాదించి మేకల రక్తంతో, ఎద్దుల రక్తంతో కాక తన సొంత రక్తంతోనే ఒక్కసారే అతి పవిత్ర స్థలంలో ప్రవేశించాడు. మేకల రక్తం, ఎద్దుల రక్తం, ఆవుదూడ బూడిద అశుద్ధమైన వారి మీద చల్లడం శరీర శుద్ధి విషయంలో పవిత్రపరిచేది. ఇలాగైతే క్రీస్తు రక్తం మీ అంతర్వాణిని జీవము గల దేవుని సేవ కోసం నిర్జీవ క్రియల నుంచి మరి ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతుడైన ఆత్మ ద్వారా తనను తానే నిష్కలంకుడిగా దేవునికి సమర్పించుకున్నాడు. ఈ కారణం వల్ల ఆయన తన మరణము ద్వారా మొదటి వడంబడిక క్రింద అతిక్రమణల విముక్తి కోసం క్రొత్త వడంబడికకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుని పిలుపు అందిన వారికి శాశ్వతమైన వారసత్వాన్ని గురించిన వాగ్దానం లభించాలని ఆయన ఉద్దేశం. మరణ శాసనం ఉంటే దానిని రాసిన వాని మరణం తప్పనిసరి. అంటే మరణ శాసనం రాసినవాడు బ్రతికి ఉన్నంత వరకు అది చెల్లనే చెల్లదు. అతడు చనిపోతేనే అది అమల్లోకి వస్తుంది. అందుచేతే ఆ మొదటి వడంబడికను కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించడం జరగలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలందరికీ చెప్పిన తరువాత కోడెదూడల, మేకల రక్తం తీసుకుని నీళ్లతో, ఎర్రని గొర్రెబొచ్చుతో, హిస్సోపు రెమ్మతో ధర్మశాస్త్ర గ్రంథం మీద, ప్రజలందరి మీద దాన్ని చిలకరించాడు. ఇది దేవుడు మీకు ఆజ్ఞాపించిన వడంబడిక రక్తమని చెప్పాడు. ఆ విధంగానే అతడు ఆరాధనా గుడారం మీద, సేవా పాత్రలన్నిటి మీద రక్తం చల్లాడు. ధర్మశాస్త్రం ప్రకారం సుమారు వస్తువులన్నీ రక్తంతో శుద్ధి అయ్యేవి. రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ లేదు. పరలోకంలో ఉన్న వాటికి సూచనగా ఉన్నవి వాటి చేత శుద్ధి కావడం అవసరమే గాని ఆ పరలోక సంబంధమైనవి వాటికంటే శ్రేష్టమైన యజ్ఞాల చేత శుద్ధి కావాలి. చేతులతో చేసిన పవిత్ర స్థలాల్లో క్రీస్తు ప్రవేశించలేదు. ఆ స్థలాలు నిజమైన వాటికి మాదిరి మాత్రమే. ఇప్పుడు దేవుని సముఖంలో మన కోసం కనబడడానికి ఆయన పరలోకంలోనే ప్రవేశించాడు. అంతేకాదు, ప్రముఖ యాజీ ఏటేటా తనది కాని రక్తంతో అతి పవిత్ర స్థలంలో ప్రవేశించే ప్రకారం క్రీస్తు తరచుగా తనను తాను అర్పించుకోవాలని కాదు. అలా చేయాలంటే జగత్తుకు పునాది వేసినప్పటి నుంచి ఆయన అనేక సార్లు బాధ అనుభవించవలసి వచ్చేది. గాని ఇప్పుడు యుగాల అంతంలో ఒకేసారి తనను తాను బలిగా అర్పించుకోవడం వల్ల పాపం లేకుండా చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనుషులు ఒకేసారి చనిపోవాలనే నియమం ఉంది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అలాగే క్రీస్తు కూడా
ఒకేసారి అనేకుల అపరాధాలను భరిస్తూ బలి అయ్యాడు. అపరాధానికి విడిగా తన కోసం ఎదురుచూచే వారికి ముక్తి ప్రసాదించడానికే రెండోసారి కనిపిస్తాడు. 10వ అధ్యాయములో క్రీస్తు యొక్క ఒక కాల త్యాగం యొక్క పరిపూర్ణతను నొక్కి చెబుతుంది మరియు విశ్వాసులు తమ నిరీక్షణను మరియు ఒకరినొకరు దృఢంగా పట్టుకోవాలని కోరుతుంది. Emphasizes the perfection of Christ's one-time sacrifice and urges believers to hold unswervingly to their hope and to one another. ఇక 10వ అధ్యాయము వినండి. హీబ్రూ 10వ అధ్యాయం. ధర్మశాస్త్రం సంభవించబోయే మంచి విషయాలకు నీడగలది గాని ఆ విషయాల స్వరూపం దానికి లేదు. అందుచేత ధర్మశాస్త్రం వారు ఏటేటా నిత్యం అర్పించిన ఒకే రకం ఆ బలుల చేత సమీపించే వారికి పరిపూర్ణత ఎన్నడూ కలిగించలేకపోయేది. ఒకవేళ కలిగించగలిగి ఉంటే ఆ బలులు ఇంకా అర్పించడం మానివేయడం జరిగి ఉండదా? ఆరాధించేవారు పూర్తిగా శుద్ధులైన తరువాత పాపాలను గురించి గద్దించే అంతర్వాణి వారికింకా ఉండి ఉండదు గదా? గాని ఆ బలులు ఏటేటా పాపాలను గురించి జ్ఞాపకం చేస్తాయి. ఎందుకంటే ఎద్దుల మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం. అందుచేత ఆయన లోకంలోకి వచ్చినప్పుడు దేవునితో అన్నాడు, బలిని యజ్ఞాన్ని నీవు కోరలేదు, అయితే నా కోసం శరీరాన్ని తయారు చేశావు. హోమాలు పాపాల కోసమైన అర్పణలు అంటే నీకు సంతోషం కలగలేదు. అప్పుడు నేనిలా చెప్పాను, ఇదిగో నేను వచ్చాను, గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాసి ఉంది. ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను. బలిని యజ్ఞాన్ని హోమాలను పాపాల కోసమైన అర్పణలను నీవు కోరలేదు, వాటిలో నీకు సంతోషం కలగలేదు అని ముందు చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఇవి అర్పించినవి. అప్పుడు ఆయన, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను అన్నాడు. ఇలా ఆయన ఆ రెండో దానిని స్థాపించడానికి ఆ మొదటి దానిని రద్దు చేశాడు. ఆ చిత్తం వల్ల యేసుక్రీస్తు శరీరం బలి కావడం ద్వారా మనం ఎప్పటికీ ఒకేసారి పవిత్రమయ్యాం. ప్రతి యాజీ రోజురోజు నిలిచి సేవ చేస్తూ ఒకే రకం బలులు పదే పదే అర్పిస్తూ ఉన్నాడు. ఇవి పాపాలను ఎన్నడూ తీసివేయలేవు. ఈ మానవుడైతే పాపాల కోసం ఎప్పటికీ నిలిచి ఉండే ఒకే బలి ఇచ్చిన తరువాత దేవుని కుడివైపున కూర్చున్నాడు. అప్పటి నుంచి ఆయన తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యే వరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకే యజ్ఞం చేత ఈయన పవిత్రపరచబడుతున్న వారిని శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు. ఈ విషయంలో పవిత్రాత్మ కూడా మనకు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన, ఆ రోజులైన తరువాత నేను ఇజ్రాయేల్ వారితో చేయబోయే వడంబడిక ఇదే, ఇది ప్రభు వాక్కు. నేను నా శాసనాలు వారి హృదయాలలో ఉంచుతాను, వాటిని వారి మనస్సుల మీద వ్రాస్తాను అని చెప్పిన తరువాత, వారి అపరాధాలను ధర్మ విరుద్ధ చర్యలను అప్పటి నుంచి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. వీటికి క్షమాపణ ఉన్న పక్షంలో పాపాల కోసం బలి ఇంకెన్నడూ ఉండదు. సోదరులారా, యేసు తెర ద్వారా అంటే తన శరీరం ద్వారా మనకు సజీవమైన కొత్త మార్గం అంకితం చేశాడు. కాబట్టి దాని గుండా యేసు రక్తం చేత అతి పవిత్ర స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. దేవుని ఇంటి మీద గొప్ప ప్రముఖ యాజి కూడా మనకున్నాడు. గనుక సంపూర్ణ విశ్వాస నిశ్చయతతో యథార్థ హృదయంతో మన శరీరం శుద్ధ జలంతో కడగబడి అంతర్వాణి నేరారోపణ చేయకుండా ప్రోక్షించబడ్డ హృదయాలు కలిగి దేవుని సమీపిద్దాం. వాగ్దానం చేసినవాడు విశ్వసనీయుడు గనుక నిలకడగా ఉండి మనం ఒప్పుకున్న ఆశాభావాన్ని గట్టిగా చేపట్టి ఉందాం. అంతేకాకుండా ప్రేమను మంచి పనులను పురికొల్పడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం.
సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం. అలా మానడం కొందరికి అలవాటు. మనమైతే ఒకరినొకరం ప్రోత్సాహపరుచుకుంటూ ఆ దినం దగ్గర పడడం చూచే కొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ఉందాం. ఎందుకంటే సత్యాన్ని గురించి తెలుసుకున్న తరువాత మనం బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే ఇక మీదట పాపాల కోసం బలి ఉండదు. అప్పుడు మిగిలినదేమంటే న్యాయమైన తీర్పు గురించి, దేవుని విరోధులను దహించివేసే అగ్నిజ్వాలల్లాంటి ఆగ్రహాన్ని గురించి భయంతో ఎదురుచూడడమే. ఎవరైనా సరే మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే 2-3 సాక్ష్యాన్ని బట్టి నిర్దాక్షిణ్యంగా చావవలసి వచ్చేది. అలాంటప్పుడు తన పాదాల క్రింద దేవుని కుమారుణ్ణి త్రొక్కివేసి తనను పవిత్రపరచిన ఒడంబడిక రక్తం అపవిత్రమని భావించి కృపాభరితమైన దేవుని ఆత్మను దూషించిన వాడికింకా ఎంత ఎక్కువ కఠినమైన దండనకు తగినవాడని ఎంచబడతాడో ఏమనుకుంటారు? పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిక్రియ చేస్తాను అని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అని పలికినవాడు మనకు తెలుసుగదా. జీవము గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం. మునుపటి రోజులు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీ మనోనేత్రాలు వెలుగొందిన తరువాత మీరు బాధలతో కూడిన పెద్ద పోరాటం ఓర్చుకున్నారు. దానిలో కొంత మీరు నిందలకు కడగండ్లకు గురి అయి బహిరంగముగా వింత దృశ్యం కావడం వల్ల కలిగింది. మరికొంత మీరు అలాంటి వాటికి గురి అయిన వారితో సహవాసం చేసినందువల్ల కలిగింది. ఎలాగంటే మీరు ఖైదీనైన నా మీద జాలి చూపారు. మీ ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా సంతోషంతో అంగీకరించారు. ఎందుకంటే దానికంటే స్థిరమైన శాశ్వతమైన ఆస్తి పరలోకంలో మీకుందని తెలుసుకున్నారు. అందుచేత మీ ధైర్యాన్ని వదిలిపెట్టకండి. దానికి గొప్ప బహుమతి దొరుకుతుంది. మీరు దేవుని చిత్తాన్ని సాధించిన తరువాత వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరం. ఇంకా కొద్ది కాలంలో రాబోయేవాడు వస్తాడు, ఆలస్యము చేయడు. గాని న్యాయవంతుడు దేవుని మీది తన నమ్మకం వల్లే జీవిస్తాడు. ఎవడైనా వెనక్కు తీస్తే అతని విషయంలో నాకు సంతోషం ఉండదు. అయితే మనం నాశనానికి వెనక్కు తీసేవారం కాముగాని ఆత్మరక్షణ నమ్మేవారమే. హెబ్రీయుల గ్రంథములో 11 నుండి 13 అధ్యాయములో విశ్వాసంలో పట్టుదలతో ఉండాలనే పిలుపు, ద కాల్ టు పర్సవేర్ ఇన్ ఫెయిత్ 11 అధ్యాయములో విశ్వాసాన్ని మనం ఆశించే దానిపై నమ్మకం మరియు మనం చూడని దాని యొక్క హామీగా నిర్వచిస్తుంది. ఇది పాత నిబంధన విశ్వాస వీరులను జాబితా చేస్తుంది. Defines faith as confidence in what we hope for and assurance of what we do not see, listing many Old Testament heroes of faith. ఇక 11వ అధ్యాయము వినండి. హీబ్రూ 11వ అధ్యాయం. నమ్మకం అనేది ఆశతో ఎదురుచూచే వాటిని గురించిన నిశ్చయత, కంటికి కనిపించని వాటిని గురించిన నిర్ధారణ. దీన్ని బట్టే పూర్వీకుల గురించి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. లోకం, దాని యుగాలు దేవుడు చెప్పిన మాట మూలంగానే రూపొందాయని, కంటికి కనిపించేది కనిపించే వస్తువులతో నిర్మించబడలేదని నమ్మకం వల్లే గ్రహిస్తున్నాం. నమ్మకం వల్లే హేబేలు కయ్యూను అర్పించిన దానికంటే మంచి బలి అర్పించాడు. ఆ నమ్మకాన్ని బట్టి అతడు న్యాయవంతుడనే సాక్ష్యం పొందాడు. అతని అర్పణలను గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు. అతడు చనిపోయినా ఆ నమ్మకం ద్వారా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకం వల్లే హానోకు చనిపోకుండా కొనిపోబడ్డాడు. దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు గనుక అతడు కనిపించకుండా పోయాడు. ఎందుకని? అతడంటే దేవునికి సంతోషమని. అతడు కొనిపోబడక ముందు అతని గురించిన సాక్ష్యం ఉన్నది. నమ్మకం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి దేవుడు ఉన్నాడని, ఆయనను మనసారా వెదికే వారికి
ప్రతిఫలమిస్తాడని నమ్మి తీరాలి. నమ్మకం వల్లే నోవహు అది వరకు కనిపించని సంగతులను గురించి దేవుని హెచ్చరిక విని భయభక్తుల వల్ల ప్రేరణ కలిగి తన ఇంటివారి రక్షణ కోసం ఒక ఓడ తయారు చేశాడు. దీని ద్వారా లోకం శిక్షకు తగినదని తీర్పు తీర్చాడు. నమ్మకం వల్ల కలిగే నీతి న్యాయాలకు వారసుడయ్యాడు. నమ్మకం వల్లే అబ్రహాము తరువాత తనకు వారసత్వంగా కలిగే ప్రాంతానికి వెళ్ళిపోయేందుకు దేవుని పిలుపు వచ్చినప్పుడు విధేయుడయ్యాడు. తానెక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. నమ్మకం వల్లే అతడు వాగ్దత్త దేశంలో పరాయి దేశంలో ఉన్నట్టే విదేశీయుడిగా నివసించాడు. అలాగే అతడు ఆ వాగ్దానానికి సాటి వారసులైన ఇస్సాకు, యాకోబులతో డేరాలలో కాపురమున్నాడు. ఎందుకంటే దేవుడు ఏ నగరానికి వాస్తుశిల్పి, నిర్మాత అయి ఉన్నాడో పునాదులున్న ఆ నగరం కోసం అతడు ఎదురుచూస్తూ ఉండేవాడు. నమ్మకం వల్లే శారా కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడని భావించుకొని తనకు వయస్సు ఉడిగిన గర్భవతి కావడానికి బలం పొంది శిశువును కన్నది. అందుచేత మృతతుల్యుడైన ఒకే పురుషునికి లెక్కకు ఆకాశ నక్షత్రాలలాగా సముద్ర తీరములోని అగణ్యమైన ఇసుక రేణువులలాగా సంతానం కలిగారు. వీరంతా నమ్మకంతో ఉండి చనిపోయారు. వాగ్దానాల నెరవేర్పు అనుభవించకుండానే వాటిని దూరం నుంచి చూస్తూ వాటి గురించిన నిశ్చయత కలిగి స్వాగతం చెప్పారు. తాము భూమి మీద పరాయివారం, యాత్రికులం అని ఒప్పుకొన్నారు. ఈ విధంగా చెప్పేవారు తమది అంటూ ఒక దేశాన్ని వెదుకుతున్నామని తేటతెల్లం చేస్తున్నారు. వారు ఏ దేశాన్ని విడిచి వచ్చారో దాని గురించి ఆలోచించుకునేవారైతే అక్కడికి తిరిగి వెళ్లే అవకాశం వారికి దొరికి ఉండేది. కాని వారు కోరినది దానికంటే శ్రేష్టమైన దేశం, పరలోక దేశం. వారి కోసం దేవుడు ఒక నగరం తయారు చేశాడు గనుక తాను వారి దేవుణ్ణనిపించుకోవడానికి ఏమీ సిగ్గుపడడు. నమ్మకం వల్లే అబ్రహాము పరీక్షకు గురి అయినప్పుడు ఇస్సాకును సమర్పించాడు. వాగ్దానాలు అందినవాడు తన ఏకైక కుమారుణ్ణి సమర్పిస్తూ ఉన్నాడు. అతని విషయంలో ఇస్సాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానము అనిపించుకుంటారు అని చెప్పబడింది. దేవుడు అతన్ని చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపగలడని అబ్రహాము ఎంచాడు. అలంకార రూపంలో చెప్పాలంటే మరణంలో నుంచి సజీవంగా ఇస్సాకును అతడు మళ్లీ తీసుకొన్నాడు కూడా. నమ్మకం వల్లే ఇస్సాకు రాబోయే వాటిని గురించి యాకోబును, ఏశావును దీవించాడు. నమ్మకం వల్లే యాకోబు మరణావస్థలో ఉన్నప్పుడు యోసేపు కొడుకులను ఒక్కొక్కరిని దీవించాడు. తన చేతికర్ర మీద ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు. నమ్మకం వల్లే యోసేపు మరణావస్థలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ సంతతి వారు వెళ్లిపోవడం గురించి మాట్లాడి తన ఎముకలను గురించి ఆదేశించాడు. నమ్మకం వల్లే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు సుందరుడని చూచి అతణ్ణి 3 నెలలు దాచిపెట్టారు. రాజాజ్ఞ అంటే వారికి భయం లేదు. నమ్మకం వల్లే మోషే పెద్దవాడైన తరువాత ఈజిప్టు చక్రవర్తి కూతురి కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడు. కొద్ది కాలం పాపంలోని సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికే అతడు కోరుకొన్నాడు. దేవుడిచ్చే ప్రతిఫలం కోసం ఎదురుచూస్తూ ఈజిప్టులోని నిధుల కంటే క్రీస్తుని గురించిన నింద మహా ఐశ్వర్యమని ఎంచుకొన్నాడు. నమ్మకం వల్లే అతడు చక్రవర్తి కోపానికి భయపడక ఈజిప్టు విడిచి వెళ్లిపోయాడు. కంటికి కనబడని దేవుణ్ణి చూస్తూ ఉన్నట్టే అంతా ఓర్చుకొన్నాడు. నమ్మకం వల్లే అతడు పస్కాను, రక్తప్రోక్షణను ఆచరించాడు. జ్యేష్ఠులను సంహరించిన వాడు ఇజ్రాయేల్ ప్రజలను ముట్టకుండా చేయడానికి అలా జరిగించాడు. నమ్మకం వల్లే వారు ఎర్ర సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచినట్టే వెళ్లిపోయారు. ఈజిప్టు వారు అలా చేయడానికి పూనుకుని మునిగి చచ్చారు. నమ్మకం వల్లే వారు 7 రోజులు యెరికో పట్టణం చుట్టూ తిరిగిన తరువాత దాని గోడలు కూలిపోయాయి. నమ్మకం వల్లే
వేశ్య అయిన రాహాబు గూఢచారులను శాంతితో స్వాగతం చెప్పినందుచేత అవిశ్వాసులతో కూడా నాశనం కాలేదు. ఇక ఏం చెప్పను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు కూడా, వీరిని గురించి, ప్రవక్తలను గురించి వివరంగా చెప్పడానికి నాకు సమయం చాలదు. నమ్మకం వల్లే వీరు రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్లు మూశారు, మంటల తీవ్రత ఆర్పివేశారు, కత్తివాత పడకుండా తప్పించుకొన్నారు, బలహీనతలో నుంచి బలవంతులయ్యారు, యుద్ధంలో వీరులయ్యారు, విదేశీ సైన్యాలను పరుగులెత్తించారు. స్త్రీలు చనిపోయిన తమ వారు సజీవంగా లేవడం ద్వారా వారిని స్వీకరించారు. మరికొందరైతే ఇంకా శ్రేష్టమైన పునర్జీవితం పొందాలని చిత్రహింసలకు గురి అయి విడుదల నిరాకరించారు. మరికొందరు వెక్కిరింపులు, కొరడా దెబ్బలు, అవును సంకెళ్ళు, ఖైదులు కూడా అనుభవించారు. వారు రాళ్ల దెబ్బలు తిన్నారు, రంపాలతో రెండుగా కోయబడ్డారు, విషమ పరీక్షలకు గురి అయ్యారు, కత్తివాతకు గురై హతమయ్యారు, నిరుపేదలై బాధలకు, చిత్రహింసలకు గురి అయి గొర్రె చర్మమో మేక చర్మమో వేసుకుని తిరుగాడారు. ఎడారులలోనూ, కొండలలోనూ, భూమిలోని గుహలలోనూ, గుంటలలోనూ సంచరించారు. అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరి గురించి నమ్మకాన్ని బట్టి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది గాని వారు వాగ్దానం నెరవేర్పు అనుభవించలేదు. ఎందుకంటే మనం లేకుండా వారు సంపూర్ణ సిద్ధి పొందకూడదని దేవుడు మన కోసం మరీ శ్రేష్టమైన దానిని సిద్ధం చేశాడు. 12వ అధ్యాయములో విశ్వాసులను విశ్వాస పరుగు పందెంను పట్టుదలతో పరుగెత్తమని ప్రోత్సహిస్తుంది. వారికి ఆటంకం కలిగించే దేనినైనా విసిరివేస్తుంది మరియు దేవుని క్రమశిక్షణను తృణీకరించకూడదు. Encourages believers to run the race of faith with perseverance, throwing off anything that hinders them, and not to despise God's discipline. ఇక 12వ అధ్యాయము వినండి. హీబ్రూ 12వ అధ్యాయం. ఇంత పెద్ద సాక్షి సమూహం మేఘంలాగా మన చుట్టూ ఆవరించి ఉన్నారు గనుక మనలను ఆటంకపరిచే ప్రతిదాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని త్రోసిపుచ్చి యేసువైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓర్పుతో పరిగెత్తుదాం. నమ్మకానికి కర్త, దానిని అంతం వరకు కొనసాగించేవాడు ఆయనే. ఆయన తన ముందున్న ఆనందం కోసం సిలువను ఓర్చుకుని ఆ అవమానాన్ని తృణీకరించి దేవుని సింహాసనం కుడిప్రక్కన కూర్చున్నాడు. మీ ప్రాణాలకు అలసట, నిరుత్సాహం కలగకుండా పాపాత్ముల వల్ల కలిగిన మొత్తం వ్యతిరేకత ఓర్చుకున్న ఆయనను బాగా తలపోయండి. పాపంతో పెనుగులాడడంలో మీ రక్తం చిందేటంతగా మీరింకా దానికి ఎదురాడలేదు. అంతేగాక కొడుకులతో చెప్పినట్టు మీతో చెప్పిన ప్రోత్సాహం మరచిపోయారు. అదేమిటంటే, నా కుమారా, ప్రభువిచ్చే శిక్షను చిన్నచూపు చూడకు, ఆయన మందలింపుకు నిరుత్సాహపడకు. తాను ప్రేమించే వారిని ప్రభువు శిక్షిస్తాడు. స్వీకరించిన ప్రతి కొడుకును కొరడా దెబ్బలకు గురిచేస్తాడు. మీరు శిక్ష ఓర్చుకుంటూ ఉన్నారా? దేవుడు కొడుకులనుగా మిమ్మల్ని చూస్తున్నాడన్నమాట. తండ్రి శిక్షించని కొడుకు ఎవడు? కొడుకులందరికీ శిక్ష వచ్చేది. ఒకవేళ మీకు రాలేదు అంటే మీరు కొడుకులు కారు గాని అక్రమ సంతానం లాంటివారు. అంతేకాదు, శారీరకంగా మనలను శిక్షించిన తండ్రులు మనకు ఉండేవారు. వారిని గౌరవించాం. అంతకంటే ముఖ్యంగా ఆత్మల తండ్రికి లోబడుతూ తద్వారా బ్రతుకుతూ ఉండాలి గదా. వారేమో తమకు తోచిన విధానం ప్రకారం కొద్ది కాలం మనలను శిక్షించారు. దేవుడైతే మనం తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు. ఏదైనా శిక్ష జరుగుతూ ఉంటే అది దుఃఖకరమే అనిపిస్తుంది గాని సంతోషకరం కాదు. అయినా దానివల్ల శిక్షణ పొందిన వారికి తరువాత అది శాంతితో కూడిన న్యాయశీలం అనే ఫలం ఇస్తుంది. అందుచేత దించిన చేతులను, దుర్బలమైన మోకాళ్లకు బలం చేకూర్చుకోండి.
కుంటికాలు బెనకకుండా కుదురుబడేలా మీ పాదాలకు తిన్నని త్రోవలు చేసుకోండి. అందరితో సమాధానం, పవిత్రత మీకు ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు. మీలో దేవుని కృపను అందుకోని వ్యక్తి ఎవరూ ఉండకుండా ఏదైనా చేదు వేరు మొలిచి కలత పెట్టడం చేత అనేకులు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా చూచుకోండి. ఒక్క పూట తిండి కోసం తన జన్మ హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి వ్యభిచారి గాని అపవిత్రుడు గాని మీలో ఉండకుండా చూచుకోండి. తరువాత ఆ దీవెన కావాలని ఏశావు ఆశించినా అతడు నిరాకరణకు గురి అయిన సంగతి మీకు తెలుసు. తన తండ్రి మనసు మార్చాలని అవకాశం కోసం కన్నీళ్లతో మనసారా వెదికినా అలాంటిదేమీ అతడికి లభించలేదు. మీరు చేరినది తాకగల పర్వతానికి కాదు, మండుతూ ఉన్న మంటలు, కారుమబ్బులు, దట్టమైన చీకటి, తుఫాను ఉన్నదానికి కాదు. భూరధ్వనికి, మాటల ధ్వనికి మీరు రాలేదు. ఆ మాటల ధ్వని విన్నవారు మరే మాట తమతో చెప్పవద్దని బతిమాలుకొన్నారు. జంతువైనా ఈ పర్వతాన్ని తగిలితే దానిని రాళ్లతో కొట్టి లేదా బాణం వేసి సంపాలి అనే ఆజ్ఞను వారు ఓర్చుకోలేకపోయారు. ఆ దృశ్యం ఎంత భయంకరమంటే మోషే ఎంతో భయంతో వణుకుతున్నాను అన్నాడు. గాని మీరు వచ్చినది సియోను పర్వతానికి, పరలోకంలోని జెరూసలేం అనే సజీవుడైన దేవుని నగరానికి, వేలాది వేల మంది దేవదూతల దగ్గరకు, ప్రముఖుడైన క్రీస్తు సంఘానికి, వారి మహోత్సవ సభకు, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు, పరిపూర్ణ స్థితి పొందిన న్యాయవంతుల ఆత్మల దగ్గరకు, కొత్త వడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు, హేబేలు రక్తం కంటే మరీ శ్రేష్టమైన వాటిని తెలియజేసే ప్రోక్షణ రక్తం దగ్గరకు. మాట్లాడుతున్న వాణ్ణి నిరాకరించకుండా చూచుకోండి. భూమి మీద హెచ్చరించిన ఈయనను నిరాకరించిన వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుంచి హెచ్చరించే ఈయనను విడిచిపెట్టిపోతే మనం తప్పించుకోలేమనేది మరీ నిశ్చయం గదా. అప్పుడు ఆయన స్వరం భూమిని కదిలించింది. ఇప్పుడైతే ఆయన వాగ్దానం ఇలా ఉంది: మరోసారి నేను భూమిని మాత్రమే గాక ఆకాశాన్ని కూడా కదిలిస్తాను. మరోసారి అనే మాట ఏమి సూచిస్తుందంటే, కదిలించబడలేనివి మిగిలేలా, కదిలించబడ్డ వాటిని అంటే సృజించబడ్డ వాటిని తీసివేయడమే. అందుచేత కదిలించబడలేని రాజ్యం మనకు లభించే కారణంగా దేవునికి భయభక్తులతో అంగీకారమైన సేవ చేసేలా కృప కలిగి ఉందాం. ఎందుకంటే మన దేవుడు దహించి వేసే జ్వాలలాంటివాడు. 13వ అధ్యాయములో క్రైస్తవ జీవితంలోని వివిధ అంశాలపై తుది సూచనలను అందిస్తుంది. వాటిలో ప్రేమ, ఆతిథ్యం మరియు సమర్పణ ఉన్నాయి మరియు యేసుక్రీస్తు నిన్న, నేడు, ఎప్పటికీ ఒకేలా ఉన్నాడని ధృవీకరిస్తూ ముగుస్తుంది. Provides final instructions on various aspects of Christian living, including love, hospitality, and submission. And concludes by affirming that Jesus Christ is the same yesterday, today, and forever. ఇక 13వ అధ్యాయము వినండి. హీబ్రూ 13వ అధ్యాయం. సోదర ప్రేమ చూపుతూ ఉండండి. పరాయి వారికి అతిథి సత్కారం చేసే విషయం మనసులో ఉంచండి. దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఖైదులో ఉన్న వారితో కూడా మీరు ఖైదీలై ఉన్నట్టే వారిని జ్ఞాపకముంచుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనుక దౌర్జన్యానికి గురైన వారిని తలచుకోండి. వివాహమంటే అందరి విషయంలో మాననీయం, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మీ జీవిత విధానం డబ్బు మీది వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగిన దానితోనే తృప్తి పడుతూ ఉండండి. ఎందుకంటే ప్రభువు తానే ఇలా అన్నాడు: నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదిలిపెట్టను. అందుచేత మనం ప్రభువే నాకు సహాయం చేసేవాడు, నాకు భయం ఉండదు. మానవ మాతృలు నాకేం చేయగలరు?
అని ధైర్యంతో చెప్పగలం. మీకు దేవుని వాక్కు చెప్పి నాయకులుగా ఉన్నవారిని మనసులో ఉంచుకోండి. వారి జీవిత విధాన ఫలితం తలపోస్తూ వారి విశ్వాస మార్గాన్ని అనుసరించండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయా రకాల విపరీత ఉపదేశాలకు కొట్టుకుపోకండి. భోజనాల గురించిన కట్టుబాట్ల వల్ల గాక దేవుని కృప వల్లే హృదయం సుస్థిరం కావడం మేలు. ఆ భోజనాలను బట్టి ప్రవర్తించే వారికి ప్రయోజనమేమీ కలగలేదు. మనకు బలిపీఠం ఒకటి ఉంది. దీనికి సంబంధించిన దానిని తినడానికి ఆరాధనా గుడారంలో సేవ చేసేవారికి హక్కు లేదు. ఎందుకంటే ప్రముఖ యాజి ఏ జంతువుల రక్తాన్ని పాపం కోసమైన అర్పణగా పవిత్ర స్థలంలోకి తెస్తాడో ఆ జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేయడం జరిగేది. అందుచేత యేసు కూడా స్వరక్తం వల్ల తన ప్రజలను పవిత్రపరచడానికి నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు. కాబట్టి మనం ఆయన నింద భరిస్తూ శిబిరం బయటికి ఆయన దగ్గరకు వెళ్ళిపోదాం. ఎప్పటికీ నిలిచి ఉండే నగరం ఇక్కడ మనకు లేదు గాని వచ్చే నగరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ద్వారా దేవునికి స్తుతియజ్ఞం అంటే ఆయన పేరును ఒప్పుకునే నోటి ఫలం మనమెప్పుడూ అర్పిస్తూ ఉందాం. ఉపకారాలు దానధర్మాలు చేయడం మరువకండి. ఇలాంటి యజ్ఞాలంటే దేవునికి ఇష్టమే. మీ సంఘ నాయకుల మాట విని వారికి లోబడండి. ఎందుకంటే వారు లెక్క అప్పచెప్పవలసిన వారుగా మీ ఆత్మలకు కావలి కాస్తున్నారు. వారు ఈ పని దుఃఖంతో చేస్తే అది మీకు ప్రయోజనం ఉండదు. కనుక వారి ఈ పనిని దుఃఖంతో కాకుండా ఆనందంతో చేసేలా వారి మాట వినండి. మాకు మంచి అంతర్వాణి ఉందని, మేము అన్ని విషయాలలో యోగ్యంగా ప్రవర్తించడానికి కోరుతున్నామని మా గట్టి నమ్మకం గనుక మా కోసం ప్రార్థన చేయండి. నేను మీ దగ్గరకు ఇంకా త్వరలో వచ్చేలా ఈ విధంగా చేయాలని మిమ్మలను మరీ ఎక్కువగా వేడుకుంటున్నాను. శాశ్వతమైన వడంబడిక రక్తము ద్వారా మన ప్రభువైన యేసును, గొర్రెలకు ఆ గొప్ప కాపరిని, చనిపోయిన వారిలో నుంచి లేపిన శాంతి ప్రదాత దేవుడు ప్రతి మంచి విషయంలో తన సంకల్పం నెరవేర్చడానికి మిమ్ములను పూర్తిగా సంసిద్ధులను చేస్తాడుగాక. యేసుక్రీస్తు ద్వారా తనకు ప్రీతికరమైన వాటిని మీ లోపల జరిగిస్తాడుగాక. యేసుక్రీస్తుకు యుగయుగాలకు మహిమ కలుగుతుందిగాక. తదాస్తు. సోదరులారా, నేను మీకు క్లుప్తంగా రాశాను. ఈ ప్రోత్సాహ వాక్కు ఓపికతో స్వీకరించండని మిమ్ములను వేడుకుంటున్నాను. మన సోదరుడు తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరలో వస్తే అతనితో కూడా వచ్చి మిమ్ములను చూస్తాను. మీ నాయకులందరికీ పవిత్రులందరికీ మా అభివందనాలు చెప్పండి. ఇటలీ దేశం వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. మీకందరికీ కృప తోడై ఉంటుందిగాక. తదాస్తు.